మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా షూటింగ్ మొదలుపెట్టగా ఇటీవల ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడని టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో ఈ షెడ్యూల్ జరిగింది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్‌లో జరుగుతుంది. దీనికోసం చిరంజీవితో పాటు టీం అంతా డెహ్రాడూన్ వెళ్లారు. అక్కడ ఓ సాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి కెరీర్‌లో 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరికపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్ సిసోడియా సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇకపోతే అనిల్ రావుపూడి 'ఖైదీ నంబర్ 150' సినిమా ఫార్ములాను కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ కాంబోలో పొందుతున్న సినిమాలో చిరంజీవి 2 పాత్రలు కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఒక పాత్రలో చిరంజీవి సైలెంట్‌గా ఉండబోతున్నట్లు, మరొక పాత్రలో అద్భుతమైన మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక 'ఖైదీ నంబర్ 150' సినిమాలో కూడా చిరంజీవి ఒక పాత్రలో సైలెంట్‌గా ఉంటాడు. మరొక పాత్రలో ఫుల్ మాస్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అదే ఫార్ములాను అనిల్ 'మెగా 157' మూవీ విషయంలో కూడా ఫాలో కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్‌ని వేస్తున్నారు. ఇక ఈ సెట్‌లో దాదాపు 2 వారాల పాటు యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో చిరంజీవిపై ఫైట్స్ చిత్రీకరిస్తారంట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ని మొత్తంలోనే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి, నయనతారల ఫ్యామిలీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సన్నివేశాల్లో చిరంజీవి కామెడీ ఎపిసోడ్ ఎంతో హైలైట్‌గా ఉంటుందని కూడా అంటున్నారు. అదే విధంగా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ కోసం కూడా అనిల్ రావుపూడి గత సినిమాలకు మించి ఎంతో కామెడీ ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రధానంగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం అనిల్ రావుపూడి తన గత సినిమాలకు భిన్నంగా యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీను రూట్‌లో ఇంటర్వెల్ బ్లాక్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతుంది. కాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఈ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా అని, ఈ మూవీ కథ తనకు ఎంతగానో నచ్చిందని చిరంజీవి ఇప్పటికే చెప్పారు. అలాగే దర్శకుడు అనిల్ రావుపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ మాట్లాడుతూ సినిమాలో ఆ సన్నివేశాల గురించి అనిల్ నాకు చెబుతుంటే వింటుంటేనే కడుపుబ్బ నవ్వుతూ ఉండిపోయాను. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులు పెద్ద పండుగలా ఉంటుంది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే సాహు గరికపాటి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.